కళ్ళు మూసినంత మాత్రాన్ని నేను కానలేనా? నా మనోనేత్రంతో నేను సర్వదా చూస్తూనే ఉన్నాను. ఇంత ఆలస్యంగా వచ్చావేం చెంచిత? అక్కడ అందరు కళ్ళు మూసే కదా ఇక్కడికి రావాలి. చెంచిత, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. కళ్ళు కాయలు కాచాయంటేను. ఏ ఎందుకు మెలకుగా ఉన్నా? నిద్రపోలేకపోయావా? చెప్పడం సులభమే. లోకం సుఖంగా నిద్రపోయినా నా హృదయం మెలకుగానే ఉంది. ఏమో, నీ చక్కని చూపులు, తీయని మాటలు మరువలేకపోతున్నాను. నా మీద నీకెందుకింత ఆశ కలిగింది? అంతేకాదు, ఆశ అనుభూతిగా మారి అనుభూతి ప్రేమగా మారింది. ప్రేమ పోనీ పాలు నీళ్ళలా? అంతలు వేరు చేస్తాయిగా. అయితే చందమామ వెన్నెల్ల? అబ్బే, కారు మేఘం అడ్డొస్తే కాంతిపోదు. ఏం చెప్పినా కాదంటున్నా. మరి ఏం చెప్పను? అదా, నేను చెప్పనా? ఓ, తప్పకుండా చెప్పాలా? అబ్బా, చెప్పు చెంచిత. నువ్వు నేను లాగా. అవును చెంచిత, బాగా చెప్పావు. మన ప్రేమ మామూలు ప్రేమ కాదు, ఆనందమైన ప్రేమ. చెంచిత, సెంచు జాతికి అవమానం తెచ్చావు. నేను ఇక్కడే చంపి పాటేస్తా. ఆగండి, నా మాట వినండి. పెళ్లిగాని పిల్లల్ని పాడు చేయడానికి వచ్చావా? పాడు చేయడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికే వచ్చాను. ఎంత ధైర్యం! ఎవరా నువ్వు? ఏమో నాకే తెలియదు. అయితే నువ్వెవడవా నీకే తెలుసా? నీ పేరు? పేరు లేదుగా. పేరే లేదు? భలే భలే. నీ ఊరు? ఊరు లేదు. నీ కులం? కులము లేదు, గోత్రము లేదు. అయితే నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. తల్లిదండ్రులా? లేరు. భలేవాడు. అయితే నువ్వు ఎలా పుట్టావా? నేను పుట్టలేదుగా. దిక్కులేని పచ్చి. మా అమ్మాయి పాలు సేవ చేయటానికైనా పనికిరావే, ముట్టడానికి ధైర్యం ఎలాగ వచ్చింది? వీడిని కాలు చేతులు కట్టేయండి రా, తర్వాత వీడి చిత్రాలు చేద్దాం. సామే 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 దండాలు, సామే దండాలు. త్వరా ఏమిటి సందడి? చూడండి సామి, ఆడికి ఊరు పేరు లేదట, కులం లేదట, తల్లిదండ్రులు లేదట, అసలు పుట్టే లేదట. ఇదేంటి సామే? నా బిడ్డని మాయం చేసి ఆడు వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు. సామి, అతనికేం తెలీదు. అయితే నీదే తప్పు. నా తప్పు మాత్రమే ఉంది. యువతి యువకులు కదా, అదంతా ప్రణయ మహిమ. ఆడు దిక్కు మొక్కు లేనాడని నేను చెప్తుంటే తమరు ఇలా అంటారేంటి సామే? నీ కుమార్తెకిది ప్రశస్తమైన సంబంధం. ఇక వెనక ముందు ఆలోచించగా వెంటనే పెళ్లి చేసేయి. సామే, నాతో ఆశవాడుతున్నారా? ఆశంగా ద్వారా నీ మేలు కోరి నిజమే చెప్తున్నా. అతనికి ఊరు లేదు, నీ ఇంటే పెట్టుకో. నీకొకే బిడ్డ, నీ బిడ్డ ఎప్పుడు నీ ఇంటే ఉంటుందిగా. అతనికి ఊరంటూ ఉంటే
పెళ్ళయిన తర్వాత అతని భార్య అతను తీసుకుపోవాల్సి వస్తుందిగా. అవును స్వామి. ఇక పేరంటావు, అతని పేరు నీకు నచ్చుతుంది, నచ్చకపోతుంది. నీ ఇష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకుని పిలుచుకోవచ్చుగా. అవును స్వామి. మరి ఆడి కులగోత్రాలతో పని ఉంది. అతని కులం ఎక్కువ, మన కులం ఎక్కువ అని మీమాంసే అక్కర్లేదు. సరే స్వామి, ఆడి తల్లిదండ్రులు లేరని చెప్తున్నాడే. మరీ మంచిది. నీ బిడ్డకి అత్తమామల పోరు లేనే లేదన్నమాట. భలే భలే స్వామి, ఆడు పుట్టే లేదంటున్నాడే. ద్వారా ఒక సత్యం చెప్తున్నాడు విను. పుట్టిన వాడికి చావు లేదు. అంటే నీ బిడ్డ మంగళసూత్రం గట్టిగా శాశ్వతంగా పడుంటుందన్నమాట. స్వామి, ఇందులో ఇంత అర్థం ఉందని నాకు తెలుసు స్వామి. అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయమంటావా? ఆహా, శుభస్య శీఘ్రం అన్నారు. సరే స్వామి. నారాయణ నారాయణ. ఇదిగో మా అమ్మాయిని పెళ్ళాడటం నీకు ఇష్టమేనా? ఇష్టపడే ఇంత దూరం వచ్చాను. మీ అమ్మాయిని అడుగు. రే పదండి రా కూడానికి. నరసింహమూర్తిని చూసావా? చూశానమ్మా. ఎలా ఉన్నారు? ఇప్పటికైనా శాంతించారా? శాంతంగా చల్లగా ఆనందంగా ఉన్నారు. ఎక్కడున్నారు? అదే ఆమెతో. ఆమె ఆమె ఎవరు? ఏమోనమ్మా, ఈ గొడవలన్నీ నాకెందుకు. చతుర్దశ భువనాలు గడగల్లాడించిన ఉగ్ర నారసింహమూర్తి శాంతించాడు. సంతోషించు. సంతోషించాం గాని ఆమెన్నావే, ఎవరామె చెప్పు. చెప్పడానికేముంది? ఆనాడు నరసింహదేవుని శాంతపరచడానికి బ్రహ్మాది దేవతలు మహర్షులు తలక్రిందలయ్యారు. సరే, నీ మాట చెప్పనక్కర్లేదు. వైకుంఠం కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావు. మీ అందరి వల్ల కాని ఘనకార్యం ఆ అమ్మాయి ఓ కంటి చూపుతూ చిరునవ్వు. చాలే, ఏమిటా పొగడ్తలు? నిజం నిజం. అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఎవరామె? ఎవరైతేనే అమ్మా, మాణిక్యం బుగ్గుగనులో పుట్టిన మకుటాగ్రాన్ని ప్రకాశింపవలసిందేగా. అందుకే స్వామివారు ఆమెను వివాహమాడారు. వివాహమాడారా? అమ్మా, అయిన పెళ్లి ఎలాగూ అయింది. కొంతకాలం అడవిలో, కొంతకాలం వైకుంఠంలో కాపురం పెడతారేమో. స్వామిని అడిగి తెలుసుకోమంటారా? నీకెందుకులే అంత కష్టం? ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇంకా నేనెందుకు? ఆ చెంచు దాన్నే పెట్టుకుని వైకుంఠం ఏలుకోమని చెప్పు. సరేనమ్మా. నారదా, నాకు ఉపకారం చేసి పెడతావా? చెప్పమ్మా. ఎలాగైనా సరే నీ స్వామిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురా. అడగవలసిన 4 మాటలడిగి ఆ తర్వాత నా దాన్ని నేను చూసుకుంటాను. అబ్బో, ఇప్పుడు ఆయన నా మాట వింటాడా? ఆవిడ ప్రేమలో పడి తన్నుకుంటున్నాడు. పైగా ఆకులు అలములు కట్టుకుని చెంచు వీరుడయ్యాడమ్మా. నారదా, నిన్ను బ్రతిమాలుకుంటాను. అడగవలసిన 4 మాటలు అడగకపోతే నా కడుపు మంట చల్లారదు. ఒక్కసారి ఎలాగైనా సరే స్వామిని ఇక్కడికి తీసుకురా. సరే, ప్రయత్నం చేస్తానమ్మా. నారాయణ నారాయణ. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. చిలక గోరింక పులికే పక పక, నీవే చిలకైతే నేనే గోరింక, రావా నా వంక. చెలియా నేటికి చెలిమి ఫలించనే కలలు కన్నట్టి, చెలియా నేటికి చెలిమి ఫలించనే కలలు కన్నట్టి, కలిమి లభించనే. మనదే నిజమాయే తనువులు ఒకటాయే, మదిలో తలంపులే